360 वीडियो बनाना है। మీరు లేహ్ లదాఖ్ ట్రిప్ బైక్ మీద చేయాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసం ఖచ్చితంగా చూడండి, చివరి వరకు స్కిప్ చేయండి. హే 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 గాయ్స్, మొత్తానికి నేను ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్నా లేహ్ లదాఖ్ సిరీస్ ఇది. ఏంటి ఇన్ని బైక్స్ ఉన్నాయని డౌట్ వచ్చిందా? వస్తుంది. మనం అయితే ట్రావెల్స్ తో పోతున్నాం. సో ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ చాలానే బైక్స్ ఉన్నాయి. సో ఇంతమంది రిజిస్టర్ చేసుకున్నారు లేహ్ లదాఖ్ ట్రిప్ కోసం. ఈ రైడర్ ని నిన్న కలిసాం. నేను రెడీ అయ్యి కిందకి వచ్చేసరికి వీడేమో ఆల్రెడీ రన్నింగ్ చేసి వచ్చాడంటే దట్ ఈస్ సో ఇంప్రెసివ్. How's your night? Good yaar. You got a good sleep? Not that good. I woke up at 6. So yesterday we met with Lakshay and then he is a trader. You can say hi. What's up, boys? Yeah. We'll see how our trip goes. So today is our day 1. Yes, sir. ఇది మనం స్టే చేసిన హోటల్ స్టే అయితే బాగానే ఉంది, మన ఫుడ్ కూడా బాగుంది. ఇక్కడ ప్రతి ఒక్కరిని చూడొచ్చు, రెడీ అవుతున్నారు ట్రిప్ కోసం. సో మన గ్యాంగ్ ని హ్యాండిల్ చేయడానికి 2 మార్షల్స్, ఒక టూర్ గైడ్ ఉండే. सब लोग यहाँ पे एक बार आ जाओ. सब लोग अपना बाइक को एक 360 वीडियो बनाना है कि बाइक में पहले से डैमेज होगा तो आपको बाद में लास्ट में आपको बेयर नहीं करने पड़े. ओके. సో మొత్తానికి మార్షల్ ఇన్స్ట్రక్షన్స్ అయిన తర్వాత ప్రతి ఒక్కరికి వాళ్ళ బైక్స్ అనేవి ఆర్డర్ ప్రకారం ఇచ్చారు. సో సింగిల్ రైడర్స్ కి అయితే కొంచెం యూజ్ చేసినవి, అలానే డబుల్ రైడర్స్ కి అయితే కొంచెం బెటర్ కండిషన్ లో ఉండేవి, ఆ విధంగా అసైన్ చేయడం జరిగింది. ఈ చిన్న బొక్కల నుంచి ఎందుకు వెళ్తున్నాం అని అనుకోవద్దు. Sorry. మనం బండి దగ్గరికి పోతున్నాం. ఇది మొత్తానికి మనం బైక్ దగ్గరికి వచ్చేసాం. దీనికి ఒక సిగ్నల్ లైట్ లేదు, అలానే నెంబర్ ప్లేట్ కూడా లేదు. బైక్ అయితే మంచి కండిషన్ లోనే ఉంది. ట్రిప్ అయితే స్టార్ట్ అయింది. ఎదురుగా తెల్ల బ్యాగ్ వేసుకొని నడుపుకొని పోతుంది నేను. గోప్రో అయితే ఫ్రంట్ గైడ్ హెల్మెట్ కొంది. నా లెఫ్ట్ లో చూడొచ్చు దాల్ లేక్. దాని మీద ఆల్రెడీ వీడియో చేశాను, అది నా ప్రొఫైల్ లో చూడొచ్చు ఎవరైనా చూడాలి అని అనుకుంటే. ఇప్పటి వరకు బెంగళూరు ట్రాఫిక్ లో నడిపిన దానికి, ఈ మంచు కొండల మధ్యలో నడిపిన దానికి అబ్బాబ్బా ఆ ఫీల్ వేరు ఉంటాం. నెక్స్ట్ లెవెల్ అంతే. లిటరల్ గా చెప్పాలంటే నా ప్లేలిస్ట్ మైండ్ లో ప్లే అవడం స్టార్ట్ అయింది. మీరు కూడా వినండి. మనస్సు మార్చుకుందాం. అలా పాటలు పాడుకుంటూ ఆ కొండలు, ఆ మంచు చూసుకుంటే హ్యాపీగా పోతున్న టైము. ఆ హ్యాపీనెస్ ఎంతో టైం లేదు. శ్రీనగర్ నుంచి సోన్మర్గ్ వరకు టెంపరేచర్ అయితే నార్మల్ గానే ఉండింది, ఆల్మోస్ట్ లైక్ బెంగళూరు వెదర్ అని చెప్తాను. అసలు స్టోరీ సోన్మర్గ్ కి కొంచెం ముందర నుంచి స్టార్ట్ అయ్యింది. మీరు ఇప్పటి వరకు గమనించారా లేదు, మా చేతులకి ఇంకా గ్లౌస్ అనేవి లేవు. ఇప్పటికే గ్లౌస్ లేవు, ఎలా రా బాబు అనుకుంటే ఈ లోపు మళ్ళీ ట్రాఫిక్ ఒకటే. ఇక్కడ రీజన్ ఏంటంటే అక్కడ రోడ్ క్లియర్ అనేది చేస్తున్నారు. ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఆగాల్సి వచ్చింది. ఈ లోపు ఈ చలికి, ఆ పైన పడుతున్న రెయిన్కి మా చేతులు అయితే మామూలుగా షివర్ అవ్వడం లేదు. నా మైండ్లో చాలా థాట్స్ రన్ అవ్వడం స్టార్ట్ అయింది. అరే ఎందుకు వచ్చిన జీవితం ఇది, ఎంచగా బెంగళూరులో ఉండి ఏదో చిల్ అవుతూ ఉండేవాడిని. ఇక్కడ నాకు ఈ ఫ్రాస్ట్ బయట అయ్యేలా ఉంది ఈ చలిలో అని ఒక్కసారి అయితే నేనైతే చాలా రిగ్రెట్ అయినట్టు ఫీల్ అనిపించింది ఖచ్చితంగా. సరే ఈ లోపు ఏం చేయాలని బాగా ఆలోచిస్తున్నప్పుడు ఒక క్రేజీ థాట్ అయితే తట్టింది. నా బ్యాగ్లో లక్కీగా ఒక పేర్ సాక్స్ పెట్టిన, ఆ పేర్ సాక్స్ వేసుకున్నా. ఇక్కడ చూడొచ్చు మా ఫ్రెండ్ గడు కూడా వచ్చాడు, ఆడికి కూడా సజెస్ట్ చేసిన. ఆడు ఇంకా తెలివైనాడు, ఆడ ఇంకా 2 pairs సాక్స్ క్యారీ చేస్తుండే, ఆడు 2 pairs వేసుకున్నాడు. అయితే హ్యాండ్స్కి సాక్స్ వేసిన తర్వాత అయితే చాలా రిలీఫ్ అయితే అనిపించింది. కానీ బ్రేక్స్ అది వేయడం అయితే కొంచెం ప్రాబ్లం అయింది, కానీ ఇంకేం చేయలేం, ఆ విధంగానే మేనేజ్ చేసాం. ఇప్పటికైతే మీకు అనిపించుండాలి బై వి ఎండెడ్ అప్ ఇన్ దిస్ సిచ్యువేషన్ అని. గ్లౌస్ లేకుండా ఎంతో దూరం ఎలా నడుపుకుంటే ఎందుకు వచ్చాం, అసలు గ్లౌస్ ఎందుకు మొట్టమొదటిగా అని బెంగళూరులో తీసుకోవాలని అనుకున్నాం, కానీ కుదరలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత నైట్ అయితే పోయి తీసుకున్నాం, మా దోస్తు గడు అన్నాడు. అయితే నా కొత్త బద్దకంతో అరే ఇప్పుడేం పోతాం, ఇంకా రేపు వెళ్ళే దారిలో తీసుకుందాం అని చెప్పాను.
సరే అని ఇంకా వాడు వచ్చాడు. సో ఫైనల్లీ జార్జిలా పాస్ రీచ్ అయినాం. సోన్మార్గ్ నుంచి జార్జిలా పాస్ ఆల్మోస్ట్ లైక్ 25 కిలోమీటర్స్. మొత్తం 25 కిలోమీటర్స్ సరదా అయితే మామూలుగా తీరలేదు. మీరైతే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏది పెట్టుకున్నా పెట్టుకోకపోయినా ట్రిప్కి గ్లౌజ్ అయితే మాత్రం పెట్టుకోండి. ఇంకా మ్యాగీ తినేసి గ్లౌస్ కొనుక్కున్న ఆనందాల పోయి ఫోటోషూట్ చేసిన. అలానే అక్కడ ఒకటి వీడియోస్ తీస్తుండే, ఆ వీడియోస్ కూడా బాగా తీశాడు, కానీ అదైతే దానికి పే చేయాల్సి వచ్చింది. జార్జిలా నుంచి స్టార్ట్ అయినా. ఇది డేలో సెకండ్ హాల్ట్ అని చెప్పొచ్చు. ఫస్ట్ వచ్చి సోన్మర్గ్ దగ్గర ఆగినాం, తర్వాత జార్జిలా. ఇదైతే మాత్రం చాలా హ్యాపీ హాల్ట్ అని చెప్తాను. ఒకటి గ్లౌస్ కొన్నా, తర్వాత ఫుల్గా తిన్నా, కొంచెం ఫోటోషూట్ కూడా చేసినాం. సో ఫుల్ హ్యాపీగా మళ్ళీ స్టార్ట్ అయినా. కొంచెం దూరంలోనే కార్గిల్ వార్ మెమోరియల్ కూడా ఉంది. అక్కడ కెమెరా అయితే అలౌడ్ లేదు. ఫస్ట్ డే వచ్చి టోటల్ ఆల్మోస్ట్ 300+ కిలోమీటర్స్ అని చెప్పొచ్చు. శ్రీనగర్ నుంచి కార్గిల్ వరకు రైడ్ చేసాం. జస్ట్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అని చెప్తా. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అలానే స్టే ట్యూన్డ్ ఫర్ ద నెక్స్ట్ పార్ట్.